2013లో కేదార్నాథ్ లో వరదలొచ్చినప్పుడు ఆ లోయలో ఉన్నది ప్రతిదీ నాశనమైంది. కానీ ఆశ్చర్యంగా కేదార్నాథ్ ఆలయానికి మాత్రం ఏమీ జరగలేదు. దీనికి కారణం ఈ రాయి. కేదార్నాథ్ లో వరదలొచ్చినప్పుడు ఒక పెద్ద భారీ రాయి ఎక్కడి నుండి వచ్చిందో ఎవరికి తెలియదు. కానీ అలా వచ్చి ఆ కేదార్నాథ్ ఆలయానికి అడ్డుగా నిలిచింది. దీని కారణంగా అటువైపు నుంచి వస్తున్న నీరు ఈ ఆలయానికి తాకకుండా ఒక కవచం లాగా పనిచేసింది. నేటికి ఈ రాయి కేదార్నాథ్ ఆలయం వెనుక ఉంది. ఇది కేదార్నాథ్ ఆలయాన్ని ఒక శిలలాగా కాపాడుతుంది. అయితే సరిగ్గా వరదల సమయంలో ఇంత పెద్ద రాయి కొట్టుకుంటూ వచ్చి ఆ ఆలయానికి వెనుక ఎలా నిలిచింది? వరద నీరు ఆలయాన్ని ముంచేయకుండా ఈ రాయి ఎలా అడ్డుకుంది? ఇదంతా విన్న తర్వాత మనకు అనిపిస్తుంది ఇదంతా యాదృచ్ఛికమా లేదా భగవంతుడి దివ్య నాటకమా? అలా కేదార్నాథ్ చాలా రహస్యంగా మారింది. కొన్ని రీసెర్చెస్ ప్రకారం ఈ ఆలయాన్ని అసలు మనుషులు నిర్మించలేరని చెప్తున్నాయి. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇంత పెద్ద పెద్ద భారీ రాళ్లను ఉపయోగించి ఎలాంటి ఆధునిక టెక్నాలజీ లేకుండా ఎలా నిర్మించగలరు? ఇలాంటి కేదార్నాథ్ లాంటి అద్భుతమైనది ఈ ప్రపంచంలో మరొక చోట ఎక్కడా లేదు. అంతేకాకుండా ఈ ఆలయానికి ఇతర ప్రదేశాల్లో ఉండే ఆలయాలకు కూడా చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. అది ఏంటంటే భారతదేశంలోని ప్రసిద్ధ జ్యోతిర్లింగాలు అన్ని కూడా, అంటే కేదార్నాథ్ నుంచి చివరి రామేశ్వరం వరకు ఉన్న జ్యోతిర్లింగాలు, దక్షిణ భారతదేశంలో ఉండే జ్యోతిర్లింగాలు, ఆలయాలన్నీ కూడా భౌగోళికంగా ఒక సరళ రేఖలో 79 డిగ్రీలలో ఉన్నాయి. ఇవన్నీ కలిసి ఒక సరళ రేఖలో ఉన్నాయి. వేల సంఖ్యలో ఆలయాలు ఒకదానికి ఒకటి తెలియకుండా ఎలా స్ట్రైట్ లైన్ లో నిర్మించబడ్డాయి. మన భారతదేశంలో ఎన్నో దేవాలయాలు అంతు చిక్కని రహస్యాలతో నిండి ఉన్నాయి. అయితే ఈ రోజు వీడియోలో ఉత్తరాఖండ్ లోని కేదార్నాథ్ ఆలయం గురించి తెలుసుకుందాం. ఈ దేవాలయం అనేది ఎంత విచిత్రమైనదంటే దీన్ని ఎవరు నిర్మించారో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. మీకు తెలుసా? కేదార్నాథ్ ఆలయం ఒకప్పుడు 400 సంవత్సరాల పాటు మంచు కింద కప్పబడి ఉందని, అంతేకాకుండా ఈ ఆలయంలో పూజారులకు సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్నాయని కూడా కొంతమంది నమ్ముతారు. ఉత్తరాఖండ్ లోని హిమాలయాల్లో రుద్రప్రయాగ్ దగ్గర కేదార్నాథ్ ఆలయం ఉంది. ఇది ఉత్తరాఖండ్ లోని ఎత్తైన దేవాలయం. ప్రపంచంలో ఇటువంటి నిర్మాణం ఉన్న దేవాలయం మరెక్కడా లేదు. ఈ ఆలయం గొప్పతనం తెలుసుకునే ముందు మనం తప్పకుండా ఈ అద్భుతమైన ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడుకోవాలి. ఈ ఆలయం సముద్ర మట్టానికి 3600 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అసలు దీన్ని మానవులే నిర్మించారంటే నమ్మడానికి అసలు మన మనసు ఒప్పుకోదు. ఎందుకంటే నిజానికి తెలుసుకుంటే మనుషులు దీన్ని నిర్మించలేరు. అందుకే చాలా మంది నమ్మేది ఏంటంటే సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్న కొంతమంది మాత్రమే దీన్ని బహుశా నిర్మించుంటారని చెప్తున్నారు. ఈ ఆలయంలో ఉపయోగించిన రాళ్ళన్నీ కూడా ఇంటర్లాకింగ్ టెక్నిక్ ద్వారా నిర్మించబడ్డాయి. ఈ రోజుల్లో అయితే చిన్న భవనాన్ని నిర్మించడానికి పెద్ద పెద్ద యంత్రాలను ఉపయోగిస్తారు. కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇలాంటి మారుమూల ప్రాంతంలో, ఒక విధంగా చెప్పుకోవాలంటే సరిగ్గా నడవడానికి కష్టంగా ఉండే ఇలాంటి హిమాలయాల్లో మెకానిక్ లిఫ్ట్లు గాని ఆధునిక యంత్రాలు కానీ ఏమీ లేని చోట వేల టన్నుల బరువైన రాళ్లు. అంతేకాకుండా కేదార్నాథ్ యాత్ర అత్యంత ముఖ్యమైనది. కేదార్నాథ్ ఆలయ ప్రయాణం ఒక సాహసం. ఎందుకంటే మీరు ఒకవేళ కేదార్నాథ్ ని దర్శించుకోవాలంటే కేదార్నాథ్ దగ్గరలో ఎలాంటి రైల్వే స్టేషన్ లేదు. దీనికి దగ్గరలో ఉండే రైల్వే స్టేషన్ పేరు రిషికేశ్ రైల్వే స్టేషన్. ఇది గౌరీకొండ నుంచి 210 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పైగా మీకున్న సమయం సంవత్సరంలో 6 నెలలు మాత్రమే. ఎందుకంటే ఈ ఆలయం సంవత్సరానికి 6 నెలలు మాత్రమే తెరిచి ఉంటుంది. ఈ టైంలోనే మనుషులు శివుని దర్శించుకోవచ్చు. అయితే 6 నెలల తర్వాత ఈ ఆలయం మూతపడుతుంది. పురాణాలలో ఈ 6 నెలల్లో ఆలయం మూతపడిన తర్వాత యక్షులు, గంధర్వులు కేదార్నాథ్ ఆలయానికి వచ్చి శివునికి పూజలు చేస్తారట. అండ్ 6 నెలల తర్వాత మళ్ళీ మూసివేస్తారు. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన కేదార్నాథ్ దేవాలయం పూజలు చాలా ప్రత్యేకంగా జరుపుతారు. ఉదయం మొదటి పూజలో జ్యోతిర్లింగానికి పవిత్ర జలంతో స్నానం చేయిస్తారు. ఆ తర్వాత నీరు రాస్తారు. తర్వాత జ్యోతిర్లింగానికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ టైంలో సామాన్య భక్తులు కూడా ఈ పూజకి హాజరు కావచ్చు. సాయంత్రం శివుణ్ణి అలంకరిస్తారు. ఈ సమయంలో భక్తులు కేవలం కొంత దూరం నుంచి మాత్రమే స్వామిని దర్శించుకోవచ్చు. ఈ ఆలయాన్ని దర్శించుకుంటే ప్రజల పాపాలన్నీ పోతాయని గొప్ప నమ్మకం. ఈ ఆలయాన్ని మూసేసిన 6 నెలలకు ఇక్కడ విపరీతమైన మంచు కురుస్తుంది. కొంతమంది చెప్పే కథల ప్రకారం ఈ ఆలయాన్ని మూసేసిన 6 నెలల్లో పైభాగం నుంచి యక్షులు, గంధర్వులు ఈ కేదార్నాథ్ ఆలయానికి వచ్చి శివుణ్ణి పూజిస్తారని. అంతేకాకుండా కేదార్నాథ్ ఆలయంలో ప్రధాన పూజారిని రావల్ అని పిలుస్తారు. అతను కర్ణాటకలోని వృషైవ సంఘం నుంచి వచ్చారు. రావల్ కి సహాయం చేయడానికి 3 సహాయక పూజారులు కూడా ఉంటారు. ఈ కేదార్నాథ్ ఆలయ చరిత్ర కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. నిజానికి పురాతన కాలం నుంచి ఈ సంఘం ఒక పెద్ద సమూహంగా ఉండేది. 4వ శతాబ్దం ఈ కాలంలో శివుణ్ణి ఆరాధించే వాళ్ళను తమకు తాము పశుపతి అని పిలుచుకునేవారు. ఎందుకంటే శివుణ్ణి జంతువుల దేవుడిగా కూడా పిలుస్తారు కదా. అందుకే నేపాల్ లోని శివుని పశుపతినాథ్ ఆలయం కూడా
చాలా ప్రసిద్ధి చెందింది. శివుడి పక్కన నంది మరియు ఇతర జంతువులు మీరు తప్పకుండా ఫోటోలలో చూసే ఉంటారు. కేదార్నాథ్ చరిత్ర ప్రకారం 6వ శతాబ్దం నుంచి భక్తులు రాజులు ఈ ఆలయంపై ఆసక్తి చూపడం ప్రారంభించారు. 10వ శతాబ్దం నాటికి కేదార్నాథ్ ఎంతో ప్రసిద్ధి చెందింది. అదే టైంలో కేదార్నాథ్ ఇతర దేవాలయాలకు కూడా కనెక్ట్ చేయబడింది. 19వ శతాబ్దం నాటికి చాలా మంది రాజులు కేదార్నాథ్ చుట్టూ ఎన్నో దేవాలయాలు కట్టడం ప్రారంభించారు. దీంతో దేశ విదేశాల నుంచి ఎంతో మంది ప్రజలు పూజారులు ఇక్కడికి రావడం సందర్శించుకోవడం ప్రారంభించారు. క్రమంగా కేదార్నాథ్ తీర్థయాత్ర బాగా ప్రసిద్ధి చెందింది. కాలక్రమేణా ప్రతి దేవాలయం కూడా పాతదవుతున్నప్పుడు దాని కళను కోల్పోవడం జరుగుతుంది. అలానే ఆ కాలం నాటి రాజభవనాలు ఇతర మార్గ చిహ్నాలు అన్ని కూడా నాశనం అవడం ప్రారంభించాయి. కానీ కేదార్నాథ్ ఆలయం కొన్ని వేల సంవత్సరాలుగా అలానే నిలబడి ఉంది. ఈ ఆలయం ఒకానొక సమయంలో 400 సంవత్సరాల వరకు మంచు కింద కప్పబడి ఉంది. 8వ శతాబ్దంలో జగద్గురు శంకరాచార్యులు ఈ ఆలయాన్ని పునరుద్ధరించారు. మరి మీకు డౌట్ రావచ్చు, ఈ ఆలయం ఎప్పుడు మంచు కింద కప్పబడి ఉంది అండ్ అలా ఎందుకు జరిగిందని. అయితే నిజానికి 1300 నుంచి 1980 వరకు ఉన్న కాలాన్ని లిటిల్ ఐస్ ఏజ్ అని పిలుస్తారు. అయితే ఈ టెంపుల్ హిమాలయాల్లో ఉంటుందని అందరికి తెలుసు. అందుకే ఈ ఆలయం 400 ఏళ్లు మంచు కింద కప్పబడి ఉంది. ఈ సమయంలో ఈ విషయాన్ని ఎవరు గ్రహించలేకపోయారు. ఎంతో మంది శాస్త్రవేత్తలు ఈ ఆలయంపై రీసెర్చ్ చేశారు. అప్పుడే వాళ్ళకి ఇదంతా తెలిసింది. 400 ఏళ్లుగా మంచు కురిసిన ఈ ఆలయం మాత్రం అస్సలు చెక్కు చెదరలేదు. ఈ ఆలయం చుట్టూ 3 రకాల పర్వతాలు ఉన్నాయి. కేదార్నాథ్ మందాకిని నది ఒడ్డున ఉంది. చలికాలంలో ఇది పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటుంది. హిందూ పురాణాల ప్రకారం శివుడు రక్షకుడు మాత్రమే కాదు, నాశనం చేసేవాడు కూడా. అదే విధంగా ఈ ఆలయ నిర్మాణం ఎలా జరిగిందో కానీ ఏ ప్రకృతి వైపరీత్యాలు కూడా దీన్ని అసలు కదిలించలేకపోయాయి. ఎలా అంటే కేదార్నాథ్ ఆలయం 85 అడుగుల ఎత్తు ఉంటుంది. దీని పొడవు 187 అడుగులు, వెడల్పు 80 అడుగులు. దీని గోడలు మాత్రం 12 అడుగుల మందంతో చాలా బలంగా తయారు చేయబడ్డాయి. ప్రపంచంలో గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు ఇక్కడికి వచ్చి ఎన్నో అధ్యయనాలు చేశారు. వాళ్ళ పరిశోధనలో బయటపడ్డ విషయం ఏంటంటే ఈ ఆలయం కనీసం 3000 సంవత్సరాల పురాతనమైనది. ఇప్పుడు దాకా తెలుసుకున్న విషయాలన్నిటిలో మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.